ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. అయితే దానికన్నా ముందుగా ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. జీవితం అంతా అతలాకుతలంగా ఉందా? జీవితం అంతా కూడా కన్ఫ్యూజింగ్గా ఉందా? ఏం చేయాలో అర్థం అవ్వట్లేదా? ఏ మార్గంలో నడవాలో తెలియటం లేదా? జీవితం అంతా కూడా నష్టాలు, కష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నావా? ఇలాంటి పరిస్థితిలో ఒక భక్తుడు ఉన్నప్పుడు ఆయన దేవునికి ఒక ప్రార్థన చేశాడండి. ఈరోజు ఆ మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, పరిశుద్ధ లేఖనాల్లో కీర్తనల గ్రంథము 5వ కీర్తన 8వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము, నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచయ్య అని దావీదు గారు అడుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు కూడా దేవాది దేవుణ్ణి, అయ్యా నీ మార్గము నాకు స్పష్టంగా తెలియచేయ్యా, అయ్యా ఏ మార్గములో వెళ్ళాలో నాకు తెలియటం లేదయ్యా, ఏ ఉద్యోగం చేయాలో, ఏ ఒక కోర్సు నేను తీసుకోవాలో, ఎవరిని వివాహం చేసుకోవాలో, అయ్యా వ్యాపారంలో ఎలా ముందుకెళ్ళాలో, పరిచర్యను ఎలా ముందుకు నడిపించాలో నాకు అసలు అర్థం కావట్లేదయ్యా, అయ్యా ఏ మార్గములో నేను నడవాలయ్యా అని నువ్వు ప్రభువుని అడగగలిగితే ఆయన తన మార్గమును నీకు స్పష్టంగా తెలియజేస్తాడు. ఈ సమయంలో ప్రభుకి మొరపెట్టు, దేవా నా మార్గములు తెలియచేయి ప్రభువా, అయ్యా స్పష్టంగా తెలియచేయ్యా. దావీది ప్రార్థన చేయగా తన మార్గములన్నీ దావీదుకు తెలియజేసిన దేవుడే నీ జీవితంలో కూడా ప్రభు తన మార్గములు నీకు తెలియజేసి క్షేమకరమైన మార్గములో నిన్ను నడిపించునుగాక. మంచి ఉన్నతమైన స్థితిలో నా ప్రభు నిన్ను నిలవబెట్టునుగాక. ఈ సమయంలో ఈ మాటను బట్టి నువ్వు కూడా ప్రతిరోజు ప్రార్థన చేయి, మానకుండా ప్రభుని అడుగు, దేవా నీ మార్గములు నాకు స్పష్టంగా తెలియజేయి అని నీవు అడగగలిగితే ఆయన మార్గములు నీకు స్పష్టంగా తెలియజేస్తాడు. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గనుడా నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించమని వేడుకొనిచ్చినాను. ఏ మార్గములో వెళ్ళాలో తెలియక ఎవరైతే సతమతమవుతున్నారో దేవా మంచి మార్గములో వారిని పెట్టమని వేడుకొనిచ్చినాను. అయ్యా నీ మార్గములు వారికి స్పష్టంగా తెలియజేయమని వేడుకొనిచ్చినాను ప్రభా. అయ్యా తండ్రి, ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారో మాకైతే తెలియదయ్యా, సమస్తము ఎరిగిన దేవుడవు, ప్రతి పరిస్థితిని చక్కదిద్దండి అయ్యా. ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు దయచండి అయ్యా. వివాహాల కొరకు ఎదురు చూసిన వారికి ఘనమైన వివాహాలు జరుగుటకు సహాయం దయచండి. వ్యాపారంలో అభివృద్ధి కొరకు ఎదురు చూసిన వారికి దేవా వ్యాపారంలో అభివృద్ధి దయచండి అయ్యా. కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం దయచండి. అన్ని విషయాల ప్రభా క్షేమమైన మార్గములో నీవు వారిని నడిపించండి అయ్యా. ఈ సమయంలో ఈ మాటలు విని దాని ప్రకారంగా ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో మంచి మార్గములో వారిని నడిపించి నీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.